జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. స్వామి, ఇప్పుడు ఒక విషయం ఆలోచించేయండి ప్రతి ఒక్కరు. నేను చెప్పే ఈ వీడియోలో ఎక్కడ గొప్ప కానీ ఏదో చూపించుకోవాలని కానీ అంత అవసరం లేనిది ఇవన్నీ అని ఎవరు దయచేసి అనుకోవద్దండి. ఎందుకంటే వాస్తవం మాత్రమే చెప్తాను ఈ వీడియోలో. విషయం ఏమంటే, నువ్వు ఏ పని చేసినా కూడా ఒక శ్రద్ధ, ఒక భక్తి, ఒక భయము, పైన ఒక మహానుభావుడు ఉన్నాడని మర్చిపోయి ఏ పని కూడా దయచేసి ఎవ్వరు కూడా చేయకూడదు. ఆయన ఉన్నాడనే భయం కొద్దిగా మనకు ఉండాలా. అది న్యాయం వైపు మనం నడుచుకోవాలా. నువ్వు ఏం పని చేసినా కూడా నేనేమంటానంటే, నా దాసప్ పనిలో నేను ఎలా నడుచుకుంటున్నా, ఇంకొక పనిలో వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు, ఒక్కొక్కరి పనిలో ఎవరెవరి పనిలో వాళ్ళు ఎంత న్యాయంగా నడచాలా అనే దానికోసమే ఈ వీడియో. అంటే నువ్వు న్యాయంగా నడిస్తే నీ వైపు దేవుడు ఉంటాడు అనే దానికోసం, ఒక ఉదాహరణ కోసం ఈ వీడియో. ఏదో జరిగిపోయింది, నా మాటకు అంత విలువ ఉంటుంది అని దయచేసి నేనైతే చూపించుకునే దానికోసం కాదు, దానికి ఒక విలువ ఉంది అనే విలువ కోసం మాత్రమే ఈ వీడియో. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. మాకి ఈ పని ఇచ్చినప్పుడు మాకి గురువులు మాకి హోమం చేసి, హోమంలో వాళ్ళ దాని రీతిలో దాన్ని హోమం చేసి మమ్మల్ని కూర్చోబెట్టి మాకి ఒక బోధనిస్తారు. మీరు ఇలా చేసుకోవాలా, మీరు ఇలా ఉండాలా, మీకు కోపము, ఆవేశము, కక్ష ఇట్లాంటివి మీకు ఉండకూడదు, దీని ప్రకారంగా మీరు నడుచుకోవాలా, దీనికి కొన్ని కట్టుబాట్లలో మీరు ఉండాలా, ఎదుటి వ్యక్తి మీకు ఏమేం మోసం చేసింది, ఎదుటి వ్యక్తి మీకు ఏ రకమైన దెబ్బ కొట్టింది, ఎదుటి వ్యక్తి మీకు అవమానం చేసింది, అది అలాంటివి ఏమి చేసినా కూడా మీ ఇంట్లో ఒక మనిషి, వాళ్ళ నుంచి ఒక మనిషిని మీరు కోల్పోయినా, మీ వాళ్ళ నుంచి మీకు అనేక కష్టాలు వచ్చినా, అనేక సమస్యలు వచ్చినా, ఇది వ్యక్తిగతంగానే చూసుకోండి. మీరు చేసే ఈ పనికి దానికి ఎటువంటి ఇది చేయొద్దండి. మీరు శాంతంగా ఉండండి, మంచి మార్గాన్ని నడచండి, మహానుభావుని నమ్ముకోండి, ఆయన ఆయన కార్యం చేసుకోండి. ఆయన దాసులుగా మీరు చేసే ఈ పని, ఆయన దాసులుగా మీరు ఈ రోజు నుంచి మీరు చేరినారు. ఇది అయిపోతేనే మీరు ఆయన దాసులుగా మీరు ఉంటారు. మీ జీవితం ఆయన దాసరికంకి పడింది ఈరోజు. దానికోసమే దాసప్ప అంటే దాని పేరేమి చాలా మందికి తెలియదు. దాసప్ప గాని పిలుచుకోరా, వాడున్నాడు కదా దాసప్ప గాడు, ఇట్లా బయట కూడా కొంతమంది అలా పిలుస్తారు. దాసప్ప అనేది ఒకటి వచ్చి కానీ దాసరికం అంటే చాలా మందికి తెలియదు దాని గురించి. దాసరికం అంటే మా తాత, మా ముత్తాత, వాళ్ళ తాతలు, వాళ్ళ తాతగారు కాలం నుంచి దానికి వెనక అంతు చెప్పేకి లేదు. ఆ కాలం నుంచి దాసరికం అనేది ప్రతి కుటుంబంలో, ప్రతి క్యాస్ట్లో ఉంటుంది. దానికి దాసరోళ్ళు అని ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో వ్యక్తులు మాత్రమే ఈ పని చేయగలరు. ప్రతి ఒక్కరూ ఎవరంటే వాళ్ళు నేను చేస్తానని చేసే పని కాదు. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, లక్షల మందిలో
ఒక్కరికి మాత్రమే ఈ ఈ పని చేసే ఈ భాగ్యం దొరుకుతుంది. ఇంకా ఒక విషయం ఏమంటే, చాలా ఈ దాసరికంలో ఎందుకు వచ్చింది, ఈ దాసరికం అంటే ఏమి, దీని విలువేమి అని చాలామందికి చేసే వాళ్ళకు కూడా కొద్దిగా దీని గురించి తెలియదు. వాళ్ళకి తెలియకపోయినా కూడా ఈ విషయం నలుగురికి తెలాలా, దాని విలువేమో నలుగురికి తెలాలనే దానికోసం నా ప్రయత్నం ఈరోజు. దీంట్లో ఎక్కడ కూడా అతిగా చూపించుకునే అంత ఏమీ లేదు. ఉండే విషయం వాస్తవాలు మాత్రమే మీ ముందుకి పెడుతున్నాను. ఏమిటంటే ముఖ్యంగా ఈ దాసరికం వంశపరంగా వచ్చేది, లక్షల్లో ఒకరికి వచ్చేది. నువ్వు ఎంతో చదువుకొని ఒక ఎగ్జామ్ రాసి పరీక్షల్లో పాస్ అయ్యి ఎవరెవరినో పట్టుకొని ఏదేదో బాధలు పడి ఒక ఉద్యోగం తెచ్చుకుంటావు. దాంట్లో నువ్వు సక్సెస్ కావాలా, ఒక పేరు రావాలా, సంపాదించుకోవాలా, భార్య బిడ్డలు పోషించుకోవాలా అని జాబులు ఉద్యోగాలు ఉంటాయి. కానీ ఆ ఉద్యోగం చేసే దానికోసం మీరు తీసుకున్న రిస్క్, పిల్లప్పటి నుంచి చదివి, కాలేజీలో చదివి, కోర్స్ చేసి, దాంట్లో పాస్ అయ్యి, దాంట్లో సెలెక్ట్ అయ్యి, వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఎంతో రిస్క్ తీసుకొని ఒక ఉద్యోగం అనేది కొట్టాలంటే మీకు ఎంత కష్టం ఉంటుందో ఆ విషయం నాకు తెలుసు. తర్వాత ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ఎంప్లాయ్ అని మీరు చెప్పుకుంటారు. ఈ మాట వాస్తవమే కదా. కానీ లక్షల్లో ఒక్కరికి అదృష్టం అనేది వస్తుంది. అది ఈ దాసరికం. ఏమి లక్షల్లో దానికి దీనికి అంటే, ఎవరంటే వాళ్ళు చేసే వృత్తి కాదు ఇది. ఎవరంటే వాళ్ళు చేసేకి చేత కాదు. దానికంటూ కొన్ని పద్ధతులు, కొన్ని పెద్దలు పెట్టిన ప్రతి ఒక పద్ధతులు, ఒక ప్రవర్తన, దానికి ఒక మార్గం అంటూ ఉంటుంది ఈ దాసప్పంలో. నేనేమంటానంటే, ప్రతి ఒక్కరు దీని గురించి ఇంతగా చర్చించి చెప్పాల్సిన అవసరం ఏముంది, ఇంతగా చర్చించి వినాల్సిన అవసరం ఏముంది అనుకుంటారు. దాంట్లో ఎంతటి విలువ ఉందో అది ఈ వీడియో పూర్తి చూస్తేనే అర్థమవుతుంది. దానికోసమే ఈ వీడియోని నీట్గా, నిదానంగా అర్థమయ్యేలాగా చెప్తాను. అదేమంటే బాగా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు. దాసరికం తీసుకునే ముందు మాకి హోమం చేస్తారు, మాకి గురువులు వస్తారు, వాళ్ళు మాకి బోధన ఇస్తారు. మీరు ఇట్లుండాలా, ఇట్లుండాలా, మీరు నీతి వైపు ఉండాలా, ఎక్కడ కూడా మీరు ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటొద్దు, ఆ లైన్ దాటేంత అవసరం లేదు. మీకు ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటేంత అవసరం లేదు. మరి ఎదుటి వ్యక్తి నీకు 4 మాటలు అంటాడు, ఎదుటి వ్యక్తి నిన్ను కొట్టేకొస్తాడు, ఎదుటి వ్యక్తి నిన్ను తిడతాడు, ఎదుటి వ్యక్తి నిన్ను అవమానిస్తాడు, ఎదుటి వ్యక్తి వాడి ఏంది అనేలా అంటాడు. అయినా కూడా ఆ కోపం, ఆవేశం ఎందుకు రాదు అంటే, ముఖ్యం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, తను ఏదో తనకు సంబంధించిన విషయాల్లో తను ఏదో చేసుకొని ఒక సెటిల్ అయి ఒక పని చేస్తా అంటాడు. కరెక్టే కదా ఈ విషయము. కానీ నేను ఈ విషయానికి ఎందుకు నవ్వుతూ చెప్తున్నానంటే, కొన్ని పనులు బంగారం లాంటివి, కొన్ని పనులు వెండి లాంటివి, కొన్ని పనులు రాగి లాంటివి, కొన్ని పనులు ఇనుం లాంటివి. ఒక్కొక్క పనికి ఒక్కొక్క విలువ ఉంటుంది. మాకి ఆ మహానుభావుడు ఇచ్చిన పని ఏమంటే వజ్రం లాంటి విలువ. అది దాసరికం అనేది ఒక వజ్రం. ఆ వెలుగు ఎంతమందికి వస్తుందో మీరు కొద్దిగా ఆలోచన చేయండి. ఆ దాసరికం అనే దాని గురించి
ఒక వజ్రంతో పోలిసినా కూడా నాకు తెలిసి చాలా తక్కువే అది. ఎందుకంటే దాని విలువ నాకు తెలుసు. దాంట్లో మాకు దొరికేది ఏం తెలుసా? ఆలోచన చేయండి. డబ్బులు ఒకటే అనుకుంటారు దయచేసి. మానవ జన్మకి ఏం అవసరమో ప్రతి ఒక్కటి ఉన్నాయి ఈ దాసరికంలో. దాన్ని చాలా మంది చిన్న చూపుగా చూస్తున్నారు. చాలా మంది ఏమంటారంటే వాడా దాసప్ప. ఆహా, వాడు దాసప్పే. వాని గురించి చెప్తాను, కొద్దిగా వినండి, తెలుసుకోండి. దాసప్ప అనేవాడు వాడు అనుకుంటారు కదా కొన్ని కొన్ని సమయాలు సందర్భంలో. దాసప్ప విలువ అంటే ఏమో చెప్తాను చూడండి. ఆ మహానుభావుని పని చేసేకి ఆయన దాసులుగా పుట్టిన వంశం దాసరికం. అర్థమైందా? మహానుభావుని సేవ చేసేకి ఆయనకి ఒక ఒక బిడ్డల్లాగా మేము, మహానుభావునికి ఒక బిడ్డల్లాగా మా వంశం. ఊరికే దాసప్ప కాదు, ఆయన బిడ్డలు, ఆయన కొడుకులు, ఆయన కూతుర్లు, ఆయన ఆయన సంసారం, ఆయన అది ఏమనాలంటే కొంతమంది కొన్ని ఏం చేస్తారంటే వంశవృక్షకము రాపించుకుంటారు, చూసినారా? వంశవృక్షం రాపించుకొని మా నాయన మీ నాయన వాళ్ళ తాత వీళ్ళ తాత అని అన్ని ఎదిగితే లాస్ట్కి మాకు తండ్రి ఎవరంటే శ్రీమన్నారాయణుడు మహావిష్ణువు. ఆయన మా తండ్రి, ఆయన దాసులు మేము. మా జన్మ ఆయన దాసరికానికి ముడిపడింది మా జన్మ. దానికి మీరు ఏదన్నా ఒక మాట అంటే, మీరు ఏదన్నా అవమానిస్తే నాకు నవ్వు ఎందుకు వస్తుందంటే, మీరు చిన్నపిల్లలు ఈ విషయంలో, దానికోసం నాకు నవ్వు వస్తుంది. నువ్వు ఒక మాట అనేస్తే పెద్దోడు అయిపోతావు అనుకుంటే నువ్వు పెద్దోడు కావు. నేను ఒక మాట అనిపించుకుంటే నేను ఒక చిన్నోడు కాదు. నువ్వు సాక్షాత్తు నువ్వు ఎవరినంట అంటావో నీకు నువ్వే ఆలోచన చేసుకో దయచేసి. ఎవరిని అవమానిస్తా అంటావో నువ్వే ఆలోచన చేసుకో దయచేసి. ఇవి కొన్ని జరిగినాయి కాబట్టి నాకు నవ్వు వస్తుంది. దయచేసి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ. దాసరికం అంటే ఊరికే వచ్చింది కాదు. దాని చరిత్ర నేను ఓపెన్ చేసినానంటే రేపు ఈ సమయం వరకు కూడా చెప్పేకుంటుంది. ఒక వీడియో చేస్తే అంతవరకు మీరు ఇనగలరు అని ఎవరన్నా కామెంట్ చేస్తే నేను ఇనగలము అంటే వచ్చి నాతో డైరెక్ట్గా ఫోన్ చేసి, స్వామి మేము వింటాము, ఒక 5 మంది ఉన్నాము అంటే ఒక ప్లేస్లో కూర్చొని తినాల్సినవి తాగాల్సినవి అన్నీ పెట్టుకొని, మళ్ళీ వెనక్కి ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఒక భోజనం అన్నీ పెట్టుకొని కూర్చుంటే చెప్తాను దాసరికం గురించి. దాని విలువ ఎంత ఉంటుందో నేను చెప్తాను. అంత విలువైంది దాసరికం అంటే. నువ్వు నేను తయారు చేసిండే కాదు, మా నాన్న మీ నాన్న తయారు చేసిండేదైతే ఎవరు కాదు దయచేసి. వందల వేల సంవత్సరాల నుంచి వస్తాండేది. దీని విలువని నేను ఊరికి ఏదో దాసప్పని చేస్తాను అని అనుకుంటే మాత్రం మీరు చాలా పిల్లోళ్ళే. చాలా ఈ విషయాల్లో మీరు దాని గురించి ఆలోచిస్తే మీరు చాలా పిల్లోళ్ళే. నా వయసు చిన్నదే కావచ్చు, కానీ ఈ ఈ విషయంలో మీరు అట్లా అనుకుంటే మాత్రం మీరు పిల్లోళ్ళే. ఆలోచన చేయండి బాగా. దాసరికంకు ఉండే విలువ, దాంట్లో ఏమేమి మాకి పుడతా అన్నట్లే మహానుభావుడు ఇచ్చిన విద్య స్వామి అది. నువ్వు పుడతా అన్నట్లే నిలబడి నువ్వు మాట్లాడగలిగితే నువ్వు దాసరికం చేసుకోవచ్చు, నువ్వు దాసప్పని చేయొచ్చు. దాసప్ప అంటే దాసప్ప కాదు, దాసప్ప అంటే ఆయన ఆయన వంశస్థులు, ఆ మహానుభావుని వంశస్థులు మేము. ఆ విషయానికి నేను సంతోషపడతాను. గంభీరం అనకూడదు, దానికి సంతోషపడతాను. దానికోసం ఆయనతో ఏదన్నా మీకు ఏదన్నా కావాలంటే, మహానుభావ వీళ్ళకి కష్టాలు ఉన్నాయి, వీళ్ళకి సమస్యలు ఉన్నాయి, వీళ్ళకి ఈ బాధలు ఉన్నాయి, ఈ బాధలన్నీ వీళ్ళకి తొలగించు స్వామి అని ఆ మహానుభావునికి మేము చెప్పుకోగలం. అది ఆ పని అది ఇచ్చినాడు ఆ మహానుభావుడు మాకి. మీరు దాన్ని ఆలోచన చేస్తా అనలేదు. అర్థమైంది అనుకుంటా విషయము.
ఆ మహానుభావునికి మీ సమస్యలు ఉంటే మీరు చెబితే ఆయన వింటాడో ఇండో తెలియదు, మేము చెబితే ఖచ్చితంగా ఆయన వినాల. ఎందుకంటే ఆయన కొడుకులు, ఆయన బిడ్లు తండ్రితో ఏదన్నా అడిగితే లేదండు కదా, తెలిసిన విషయమే కదా ఇది. మరి ఆ తండ్రితో మేము అడుక్కుంటాం, పలానోళ్ళకి ఇట్లా పరిస్థితి ఉంది, వాళ్ళకి స్వామి వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ చేసామి అని మేము అడుక్కుంటాం. నువ్వు ఎవరిని అడుక్కుంటావు? మీ అమ్మ నాయన్ని అడుక్కోవాలా, డైరెక్ట్ దేవునితో నువ్వు అడగలేవు కదా. ఎందుకు అడగలేవు అంటే అడిగే కూడా నీకు అవకాశం ఉంది, దాన్ని నువ్వు నడుచుకోనీకి అయ్యలేదు, నడుచుకోలేవు. ఎందుకంటే నువ్వు నీతిగా ఉంటేనే నీ వైపు నా కొడుకు అని ఆయన అంటాడు మహానుభావుడు. వాడు నా కొడుకు, వాడు నా బిడ్డ, వాడు నా వంశస్థుడు అని ఎందుకు అంటాడంటే నీలో నీతి ఉండాల, నువ్వు చేసే పనిలో నీతి ఉండాల. ఆ నీతికి నువ్వు తూగేది చాలా కష్టం ఉంది. తూగువు అని కాదు, తూగేది చాలా కష్టం ఉంది. నేను ఒక ప్రోగ్రాం పోయినానంటే బాగా చెప్తాను, వినండి బాగా. ఇప్పుడు ఆలోచించండి ఈ విషయము, సాగబీకిన విషయం చాలు, దాన్ని సరైన మార్గంలో చెప్పే ఒక విషయం చెప్తాను చూడండి. దాసరికం అంటే మహానుభావుడు ఇచ్చిండేది, అది వంశపరం ఒకటి. రెండో విషయం, దాంట్లో ఏమేమి లాభాలు ఉన్నాయంటే చెప్తాను చూడండి. మొదట కనపడేది ప్రతి ఒక్కరికి సంపాదనే, అదే కదా మొదట కనపడేది. మాకు మొదట అది కనపడదు. నేను ఏదో సాధించిన్నాను, ఈరోజు పూజకి వెళ్ళి ఒక మొన్ను చేసి వచ్చిన్నానంటే నేనేదో సాధించిన్నాననే సంతోషం ఒకటి. రెండోది, వాళ్ళకి దేవుని దగ్గర చేర్చే ప్రయత్నం చేస్తాం మేము, వాళ్ళని స్వర్గానికి పంపించే ప్రయత్నం చేస్తాము దాసప్పులు అంటే. దయచేసి నేను అని కాదు, ఈ పని చేసే వాళ్ళు ఎవరన్నా కూడా. తర్వాత మూడోది, వాళ్ళ కర్మలు తెంచుతాం. మూడోది, వాళ్ళకున్న కర్మలు తెంచుతాం. 4, శవం శివం రెండిటికి ఒకటే విలువిస్తాం మేము. శవం అని ముట్టు, శవం అంటే ఇంకొకటి అని మీరు అనుకుంటారు, కానీ శవము శివం రెండు ఒకటే, దానికి విలువిస్తాం మేము. దేవునితో పోలుస్తాం ఒక శవంని మేము. అర్థమైందా? తర్వాత మీ ఇంట్లోకి మహానుభావుని తీసుకొచ్చేకి చేతిలో గరుడగమ్మం పెట్టుకొని, ఆంజనేయ స్వామిని పెట్టుకొని, జాకెట్ కొట్టుకొని, శంకు ఊపుకొని మీ ఇంట్లోకి తీసుకొని వచ్చేంత శక్తిని మాకు ఇచ్చినాడు మహానుభావుడు. సరే మీరు వచ్చి తీసుకోపోండి, చూద్దాము అది అవుతుందేమో. అది కొందరికే ఉంటుంది ఆ భాగ్యం. నేను ఏమిటికన్నానంటే లక్షల్లో ఒకరికి వస్తుంది ఈ అవకాశం అంటే ఇది దీనికోసం. డబ్బులు అనేది నేను లాస్ట్ తీసుకుంటాను ఈ విషయం. 1, 2, 3 ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం చెప్పినాను కదా. డబ్బులు అనేది లాస్ట్ తీసుకుంటాను, కానీ నేను మాట్లాడేది, నేను అడిగే దాని నుంచి ఫస్ట్ ఏమనుకుంటే ఫస్ట్ డబ్బులు కాసు పడతాడు, ఇది ఒకటే చెప్తారు. డబ్బు అనేది ఒక మనిషికి ఒక అవసరానికి పనికొస్తుంది అంతే, ఎప్పటికీ పనికిరాదు అది. మాకు ఈ పనిలో మహానుభావుడు ఇంకోటి ఏమేమి ఇచ్చినాడు తెలుసా? అష్ట ఐశ్వర్యాలు ఇచ్చినాడు. ఈ దాసరికంలో మాకు మహానుభావుడు ఇచ్చిండేది అష్ట ఐశ్వర్యాలు. ఆలోచన చేయండి. ఆనందం, ఆరోగ్యం, పుణ్యం. అర్థమైందా? తర్వాత ధాన్యం, తర్వాత ఆశీర్వాదం. ఇవన్నీ అయిన తర్వాత మాకు లాస్ట్లో వచ్చేదే లక్ష్మీ తల్లి. చూసినారా? మీరు ప్రతి విషయానికి మొదట కోరేది లక్ష్మీ తల్లిని. మేము లక్ష్మీ తల్లిని మొదటే కోరం. ఎందుకు కోరం? ఆ మహాతల్లి ఒక చోట ఉండదు స్వామి, నన్ను కాదు కట్టేసేకి లోపల. మహాతల్లిని మీరు ఆపలేరు. ఆమెకంటూ ఒక కొంచెం ఓపికగా 2 నాళ్ళు ఉంటుంది అంతే. ఎవరి దగ్గర మహాతల్లి ఉండదు, ఆమె తిరగాల్సిందే. నేనేదో బీరువా నింపేసిన, నేనేదో రూమ్ నింపేసిన అంటే అది నీకున్న తృప్తి అంతే. అది ఆ మహాతల్లి తిరగాల్సిందే. ఒకవేళ నువ్వు తిరగలేదు, బంధించినావంటే అక్కడ చెదులు పట్టాల్సిందే. ఇది పరిస్థితి. నేను చెప్పే విషయం అంత దీనిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇది ఆలోచన చేయండి. దాసపుతనం అంటే ఎంత విలువ ఉంటుందని ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. నేను చేసే పని అంత విలువైంది, ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని దాసపు అంటే ఏమి, వాళ్ళకి ఇచ్చే విలువ ఇవ్వండి, వాళ్ళని ఒక సరైన మార్గాన్ని తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కరు మంచిగా ఏదో
ఉండే దాంట్లో ప్రతి ఒక్కరు ఇదా పద్ధతి, ఇదా సాంప్రదాయం అని తెలుసుకోండి దయచేసి. దానికోసమే ఇంత వీడియో చేసేకి కారణమైంది. ఎవరెవరు వాళ్ళ వృత్తులే వాళ్ళకి విలువైనవి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ అన్నిటికంటే విలువైనది దాసరికం అనేది నాకు తెలుసు కాబట్టి, మహానుభావుడు ఇచ్చిన వృత్తి కాబట్టి దానికి నేను ఎంతో సంతోషిస్తాను. దీని విలువ నాకు ఎప్పుడో తెలిసాల్సిండేది. నాకు నా దగ్గరికి ఆ మహానుభావుడు అది విలువ వచ్చిండేది కూడా కొంచెం లేటుగా వచ్చిందనే దానికోసం మాత్రమే నేను ఇది చేస్తానన్ను. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. ఎందుకంటే ఏదో చెప్తున్నాడు అనేది కాదు, అంత విలువ ఉంటుంది దానికి. నేను చేసేదానికి చెప్పేదానికి అంత విలువ ఉంటుంది. ఏది కూడా లోతు లేకోకుండేది ఏ విషయము నేను మాట్లాడను. దాన్ని లోతు లేకపోయి ఒక బావిలోకి దుంకి లోపల పోయి ఏముంది చూసి పైకి వచ్చిన తర్వాతే నేను దాని గురించి మాట్లాడేది. ఊరికే పైన పైన ముట్టుకొని ఇదే జీవితమో, ఇదే కష్టమో, ఇదే సుఖమో, ఇదే పుణ్యమో, ఇదే దయచేసి అది కాదు. నేను చేసే వృత్తి గురించి నేను గంభీరంగా, చాలా మంది ఏమనుకుంటారంటే ఈ దాసప్ప బండ్లో పెద్ద బండ్లో వస్తాడు, దాసప్ప ఇంత పొడవు మీసాలు ఇచ్చినాడు, దాసప్ప ఇట్లా పెద్దగా నామాలు పెట్టినాడు, ఏమరా ఇంత అంటే అదే నా జీవితం. ఆ మహానుభావుడు ఇచ్చిండేది అది. దయచేసి చాలా మంది అది బుల్లెట్ అనుకుంటే బుల్లెట్ కాదు, అది గరుడు వాహనం. అది నేను అనుకునేది ఆ మహానుభావుడు ఇచ్చిండేది నాకు అది గరుడు వాహనం. అర్థం చేసుకోండి. ఈ రోజు వరకు నేను ఆ గరుడ వాహనం వచ్చి నాకు ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది. క్లియర్గా బాగినండి. 5 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా జారింది లేదు, దాంట్లో పడింది లేదు. 5 సంవత్సరాల నుంచి ఆ బండి ఎక్కడన్నా నాకు ప్రాబ్లం అయి నిలిచింది లేదు. మహానుభావుడు ఇచ్చే వరం ఎట్లుంటుందంటే ఇట్లుంటుందన్నమాట. దానికి ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా అది ముందుకు పోతుంది. చెప్తున్నాను కదా, బండి తీసుకున్న ఒక రోజు 2 రోజులకు, వారం రోజుల లోపల ఖచ్చితంగా బండిలో చాలా మంది పడి లేసే వాళ్ళు ఉంటారు, ఇంటికి కూడా తేకున్నట్లే. మరి ఈ వాహనం తీసుకొని ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది. పంచభూతాలు కాపాడుతున్నాయి. ఆ మహానుభావుడి వంశంలో ఉన్నామని నాకు ఒక తృప్తి. నేను ఊరికే ఏదో 4 మాటలు మాట్లాడడం, దయచేసి చాలా వాస్తవాలు ఉంటాయి. నేను ఒక బండి తీసుకుంటానని నా జీవితంలో అనుకోలేదు. ఈ వృత్తిలోకి దిగిన తర్వాతే ఆ బండి వచ్చిండేది. దానికే దాన్ని బండి అనుకోను, ఒక గరుడ వాహనం అనుకుంటా. ప్రతిదానికి కొన్ని కొన్ని అర్థాలు చాలా ఉంటాయి. వీడెవడు, వీడెంత, అట్లా దయచేసి ఒక మనిషిని తేలిగ్గా మాత్రం తీసేయద్దు. నేను తీసేయాలనుకుంటే ఎంతో మందిని తీసేస్తాను. నేను అనుకోను ఆ విషయం. ఎందుకంటే మాకు ఆ సంస్కారము, ఆ ప్రవర్తన, ఆ పద్ధతులు మాకు నేర్పించినారు మా గురువులు. దానికి అదే విషయంలో పోతున్నా. చాలా మటుకు ఇంకోటి ఏమంటే, ఒకటి ఆలోచన చేయండి. ఎవరన్నా దాసప్పులకి బాగా ఈ విషయం సీరియస్గా ఆలోచన చేయండి. నోటి దూలతో ఏదన్నా మాట్లాడినారంటే వాళ్ళు శాపం మీకు పెట్టాల్సిన అవసరం లేదు స్వామి. వాళ్ళు శాపం మీకు పెట్టాల్సిన అవసరం లేదు, లేదమ్మా. ఆటోమేటిక్గా అది మహానుభావుందే. ఆయనకు తెలుసు నా బిడ్డలకి ఏదన్నా ఒక మాట మాట్లాడితే ఏం జరగాలో అనేది ఆయనకు తెలుసు. ఆయన చూసుకుంటాడు. మేము ఎప్పుడు కూడా వాళ్ళకి అట్లయిపోయి వీళ్ళకి ఇట్లయిపోయి నా నోట్లో ఈ రోజు వరకు రాలేదు. ఇది వాస్తవం. ఇది మహానుభావుడు విషయంలో చెప్తానా, ఇది వాస్తవం. చాలా చోట్ల రెండు రెండు మూడు మీకు పద్ధతులు అది విషయాలు కొన్ని ప్రూఫ్ చేయాలా, నేను ఇప్పుడు ప్రూఫ్ చేయాల్సి వస్తుంది. లేకుండా పోతే నమ్మరు. నేను మొదటగా ఈ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఊరికి, ఒక పల్లెకి వెళ్ళింటే, అంటే ఈ పని గురించి నాకు దయచేసి పెద్దగా తెలియదు. తెలియకోకున్నప్పుడు ఏమైపోయిందంటే, నేను ఈ పని చేస్తా అంటే అప్పుడు ఏం జరిగింది తెలుసా? నాకు ఈ మంత్రాలు చదువుతా అంటే అడ్డం దూరినాడు ఒక ఆయన. చాలా బాధ అయింది. బాధ అంటే మామూలు బాధ కాదు, చాలా బాధ అయింది. బాధ అయింటే నాకు ఏందిరా ఇట్లా పని అయిపోయా, నేను చేయక ఇంకా ఇప్పుడు ఏదో కొత్తగా ఈ పని చేస్తా అంటే దేవుడు ఏమి దీనికి ఇట్లా ఆటంకం సృష్టించినాడు అని అనుకునేసి, నేను పూజ అంతా అయిపోయిన తర్వాత, నేను పూజ అంతా అయిపోయింది, భోంచేసుకున్నాను. తర్వాత వాళ్ళు ఇచ్చిన తాంబూలము దక్షిణ తీసుకొని ఇంటికి వచ్చేసినాను. ప్రొద్దున్నే ఆ మనిషి నా దగ్గరికి ఎదుక్కొని వచ్చి, ఇంకొక మనిషి, స్వామి నీకు రాత్రి దక్షిణ ఇయ్యలేదు కదా,
తక్కువ ఇచ్చింటాం కదా, దానికి ఇస్తామని వచ్చిన. ఏం స్వామి రాత్రి ఇట్లా జరిగింది అని నేనంటే, ఇంకా యాడు స్వామి, అది జరిగిన 5 నిమిషాలకే ఆయన అంబులెన్స్లో వేసుకొని వెళ్ళిపోయారు. ఆలోచించండి కొన్ని విషయాలు. నేనేమన్నా ఆయనకి ఏమన్నా కావాలన్నా నోట్లేదని అన్నానా? చెప్పండి, ఇది వాస్తవం. ఇంతమందిలో ఎవరికి కాకుండా ఆయనకి ఎందుకు కావాలి అట్లా? అంతమందిలో ఎవరు అడ్డం దొరుకుంది, ఆయనే అడ్డం ఎందుకు దూరాల? నువ్వు చేసే వృత్తిలో నీతి నిజాయితీ ఉంటే మహానుభావుడు నీ వెంటే ఉంటాడనే దానికోసమే ఇది. ఇదే రకంగా ఇంకా ఒక 2 సార్లు జరిగినాయి ఇట్లా. వాళ్ళు దానికి తగ్గట్టు ఫలితం అనుభవించినారు. ఒకరోజు నేను పూజ చేస్తా అంటే ఇంకొక రోజు, స్వామి ఇట్లా కాదు ఇట్లా నువ్వంతా ఉల్టా చేస్తా ఉంటావు, పల్టా చేస్తా ఉంటావు అని ఒక ఆవిడ మాట్లాడితే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, గుడ్లోనే ఉండాయి. అది ఎందుకు అంత బాధ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఆఖరికి నేను వాళ్ళ ఇంట్లో భోంచేయకుండా వచ్చేసినాను ఆ రోజు. మామూలుగా దాసప్ప అనేవాళ్ళు ఏదన్నా చేస్తే వాళ్ళ ఇంట్లో భోంచేయాల, నేనేంది మాట్లాడలే, మౌనంగా వచ్చేసినాను. కోపం రాలేదు నాకు. కోపం చేసుకోకూడదు, మాకు అది అది చెప్పినారు కదా, ఏం చేసినా కూడా మీరు కోపాలు చేసుకోవద్దండి, ఒకరిని ఇది చేయొద్దండి అని. కోపం చేసుకోలేదు, నేను బాధపడినా, లోపల కుమిలిపోయిన నా జీవితంలో మామూలుగా అయితే నాకు బాధ అయితే కంట్లో నీళ్ళు రావు. ఆ రోజు కంట్లో నీళ్ళు గుడ్లలో వచ్చేసినాయి, కన్ను రెప్ప కొట్టినా వచ్చేస్తుంది, దుఃఖం వస్తుంది, మాట్లాడేకి మాట వస్తుంది. అంత బాధ నాకు తట్టుకోలేక జాకెట్ కొట్టేసి వాళ్ళకి గోయింది పెట్టేసి వచ్చేసినాను. వస్తా అంటే ఎట్లెట్లో ఉంది, ఆకలి చనిపోయింది, పొద్దున్న నుంచి నేను సరిగా అన్నం తిని ఆకలి చనిపోయింది. బాధ అనేది అంత ఉంటుంది. చేసే వృత్తిలో ఒక నీతి అనేది ఉంటే నీకు బాధ అనేది ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోండి. దానికి తగ్గట్టుగా వాళ్ళు అనుభవించినారు. నేను అవన్నీ చెప్పకూడదు చాలా విషయాలు. చాలా మంది నా నా మామూలుగా నేను చేసే ప్రతి పనిలో కూడా నాకు ఎవరెవరు వెనక ఏమేమి తోడినారో వాళ్ళకి తగ్గట్టుగా శాంతులు అయితానే ఉండాలి. నేను ఆ మహానుభావునికి చెప్పలేదు వీళ్ళకి నువ్వు చూసుకోపా ఏమన్నా చేయప్ప అని. ఎందుకంటే నా ధర్మం నాది, నా పని నాది, అంతవరకే నేను ఆలోచన చేశాను. తగ్గట్టయిన సమస్యలు జరుగుతుండే వాళ్ళకి. ఇప్పుడు కూడా చాలా మంది ఎగతాళి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. జరుగుతానే ఉంది ఇప్పుడు కూడా. ఇట్లా నేను బహిరంగం చేయకూడదు, కాకుండా పోతే ఈ వృత్తి చేసే వాళ్ళకి ఎంత బలం ఉంటుంది అనేది మాత్రం తెలాలనే దానికోసమే నేను చెప్పాలి. ఒక 100 మందికి తెలాలి ఈ విషయము. ఇట్లుంటుంది, అనవసరంగా ఒక మనిషిని మాట్లాడకూడదు. దాసప్ప అనే వాళ్ళకి ఎవరు కూడా విరిగిన చెడ్డ మాటలు మాట్లాడకూడదు, అవమానించకూడదు, అట్లా జరగకూడదు అనేసి నేను ఈ వీడియో చేస్తా ఉండేది. అంత శక్తి ఉంటుందని అసలు అట్లా జరుగుతుందని నేనే ఊహించలేదు. బాధ ఉంటే నాకుంటుంది, దానికేముందిలే అనుకున్నా. మేము ఈ వంశాలు మాకు అభివృద్ధి కాకుండా ఉండే దానికోసం మాకు ఏమంటే మాకు ఒక శాపం ఉంది. చాలా మందికి తెలియదు అది, ఆ విషయం. మాకున్న శాపం ఏం తెలుసా? ఆ తిరుమంత్రంని మేము బహిరంగం చేస్తాము, దానికి మా వంశం అభివృద్ధి జరగదు. చూడండి ఎక్కడైనా, శ్రీమన్నారాయణ, వేడుకొండల వాడ వెంకటరమణ, లక్ష్మీనారాయణ, వైకుంఠవాస, వెంకటగిరివాస, కైలాసవాస, కస్తూరి తిలక, ఆంజనేయ వర్ధన, నరసింహ, లక్ష్మీనారాయణ, శ్రీమన్నారాయణ, శ్రీనివాస, మాదేవ, మహదేవ, మహానుభావ, కైలాసవాస అని మేము ఎందుకు చెప్తామంటే ఆ తిరుమంత్రంని బహిరంగం చేసినాం మేము. ఆ తిరుమంత్రంని బహిరంగం చేసిన దానికి ఆ శాపం మాకి కొంచెం చరిత్ర ఉంది. ఆ చరిత్ర పరంగా అది శాపం మాకి. దానికోసం మా మహానుభావుడు ఏం చేసినాడంటే, మీరంతా బాగా చేస్తారు, కాకుండా పోతే మీకు ఒక శాపం మాత్రం పెట్టినాను అన్నాడు. స్వామి ఏం శాపమో చెప్పండి స్వామి అంటే ఆయన ఒక మాట అన్నాడు, మీ వంశం అభివృద్ధి జరగదు. మొదట చెప్పిండేది మీ వంశం అభివృద్ధి జరగదు, మీరు చాలా అనుభవిస్తారు, మీరు నరకానికి పోతారు, మీరు స్వర్గానికి పోరు, మీరు మీ ఇంట్లో మీ పెద్దోళ్ళు అంటే. ఆ మహానుభావుడు మాకి ఆ గురువు ఏమన్నాడంటే, స్వామి నువ్వు పెట్టిన శాపం ఇంతేనా, మాకి ఇంకేమో శాపం పెట్టినావు అనుకున్నాం మేము. వేల మందికి, లక్షల మందికి మేము చెప్పే తిరుమంత్రంతో మంచి జరుగుతా అంటే మేము నరకానికి పోతే ఈ తప్పేముంది స్వామి అన్నాడు ఆయన. విన్నారా ఈ విషయం ఎప్పుడన్నా?
తెలుసుకోండారా ఒక విషయం, వేల మందికి లక్షల మందికి ఒక పుణ్యము జరిగితే ఆ మహానుభావుని తిరుమంత్రం వాళ్ళ నోట పలికిస్తే నేనొక్కడు స్వర్గానికి పోకుండా నేను మా వంశము మా పెద్దలు మా పుట్టేవాళ్ళు పుట్టిండే వాళ్ళు మేమంతా నరకానికి పోతే దాంట్లో తప్పేముంది స్వామి, ఇంతకంటే మహాభాగ్యమే ఇంకేమీ కాలేదు కదా మాకి అని ఆయన చెప్పినాడు ఆ మాట ఆ రోజు. దానికోసం ఆ శాపం పెట్టిన ఆయన ఏమన్నాడంటే, మీలో ఇంత నీతి ఉందా, మీలో మీరు చేసే పనిలో మీరు ఇంత నీతి ఉందా, ఇంత ఇదిగా ఉన్నారా, నువ్వు పుట్టిండేది కారణ జన్ముడయ్యా, నువ్వు పుట్టిండేది మామూలు వ్యక్తి కాదు అని చెప్పి ఆయనకి వాళ్ళ గురువే దండం పెట్టినాడు. దయచేసి శాపం పెట్టిన గురువు దండం పెట్టినాడు. చరిత్రలు అంతగా ఉంటాయి, ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఊరికే ఏదో 4 మాటలు వస్తాయని మాట్లాడేసి వాడికి అట్లా, నువ్వు చెప్పినాను కదా మహానుభావుడు నీ వెంటున్నాడంటే నిన్నెవరు ఏం చెడపలేరు, ఎవరు చేయలేరు. అవమానాలు జరగవచ్చు, తట్టుకుంటాం, దెబ్బలు పడవచ్చు, ఓర్చుకుంటాం, ఇంకేదేదో జరగవచ్చు, మేము ఓర్చుకుంటాం. కానీ దయచేసి మాత్రం ఒకరు చెడాలని మాత్రం మేము అనుకోం. అది మాకు ఉండాల్సిన మనసు, అది ఆలోచించేయండి ప్రతి ఒక్కరు. ఇవన్నీ మాట్లాడితే నా దుఃఖం నాకే వస్తుంది, మేము చేసిండే కొన్ని దీనికి అంతవరకు వద్దు. దానికోసం ఎవరు ఏ పని చేసినా ఒక నీతి ఉండాలా, నిజాయితీ ఉండాలా, మహానుభావుని అడుగు జాడల్లో నడచాలి, అదొకటే నేను చెప్పేది. అంతకుమించి నేను ఇంకెక్కువ చెప్పను. ఇప్పటికే వీడియో చాలా ఎంత అయిపోయింది. చెప్పుకున్న విషయాలన్నీ బహిరంగం చేసినాను, దానికి ఉన్న పనికున్న విలువ ఏమి అని చేసినాను, చెప్పినాను కదా. సాక్షాత్తు మహానుభావుడు నువ్వు పుట్టుకున్నట్లే నిన్న వంశంలోకి గెలిచినాడంటే నీకు అదే ఉద్యోగం, అదే జీతం, అదే పుణ్యం, అదే సౌభాగ్యం, అంతకంటే ఏం కావాలా. దానికోసం నేను కూడా చాలా చోట్ల చూడండి, ఏదన్నా జోబీలో 20 రూపాయలు ఉందంటే కనీసం ఆ 20 రూపాయలు ఇచ్చేసేది, మళ్ళా చూసుకునేది నాకు కావాలంటే. అది అది నా మైండ్ సెట్. ఆ మహానుభావుడు అది నేను అని కాదు, ఆ మహానుభావుడు నాకు ఇచ్చిన మైండ్, అది ఇచ్చిన విధానం అంతే. చాలామంది మా ఇంట్లో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, నేను చెప్పుకోలేను. ఒక్కొక్కసారి కాపుడు కూడా డబ్బులు ఉండదు, నా దగ్గర 10 రూపాయలు ఉంటుంది, ఆ 10 రూపాయలు ఇచ్చేసి నేను వచ్చేసేదే, కాపుడు కూడా ఇంట్లో. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఉన్నాడులే దేవుడు అనే ఒక ఇది, ఏదో రకంగా దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతాడు. దాన్ని చాలా ఇంకా వీడియో సాల్వ్ చేసుకొని దయచేసి వినే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది ఉంది. నేను కూడా కొంచెం ఎక్కడెక్కడో నాకు కూడా కొంచెం ఇదవుతుంది ఈ విషయాల గురించి. నేను నా బాధను నేను చాలా రిపీట్ చేసుకోకూడదు ఇంకా. చాలా అది బాధ కాదు, ఒక సంతోషం అనుకొని చేయాలా. మహానుభావుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు నిండు నూరేళ్లు చల్లగుండాలా. సతీపతి పసుపు కుంకాలతో నిండు నూరేళ్లు నవ్వుతూ ఆనందంగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా జీవించేలా కాపాడరా తల్లిదండ్రులారా. శ్రీనివాస వెంకటేశ బ్రహ్మదేవ ఈశ్వర పరమేశ్వర బోలో శంకర వేడుకొండల వాడ వెంకటరమణ వడ్డికాసుల వాడ వెంకటరమణ ఆపద ముక్కులాడు అనాథరక్ష ఇలాంటి కొడి బ్రహ్మణ నాయక అందరినీ చల్లగా కాపాడరా తండ్రి. గోవింద గోవింద గోవింద.